నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా రెడ్ బుక్ గురించి కానీ లోకేష్ గారి గురించి కానీ మాట్లాడలేదు. కానీ ఫస్ట్ టైం తను రెడ్ బుక్ గురించి ఇంకా లోకేష్ గారి గురించి మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ గారికి భయపడుతున్నట్టేనా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిలో కొంచెం ఏదో భయం స్టార్ట్ అయిపోయిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా రెడ్ బుక్ గురించి కానీ లోకేష్ గారి పేరు పలకడం కూడా తను ఇష్టపడలేదు. అలాంటిది ఈ రోజు మరి తను మాట్లాడడం అంటే మరి మాట్లాడుతున్నారంటే ఎక్కడో మరి ఆయన భయపడుతున్నట్టే అనుకోవచ్చా? మనం భయపడడం కాదు, కానీ ఇది ఒక కొత్త రకం రాజకీయమేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు అన్నట్టు లోకేష్ గారి పేరుని, ఎస్పెషలీ పవన్ కళ్యాణ్ గారి పేరుని ఎత్తడానికి కూడా ఇష్టపడేవారు కదా. అతను కానీ అతను నడిపించే ఛానల్ కానీ అది చాలా సందర్భాల్లో మనం చూసాం. అయితే ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో, ప్రభుత్వం ఎంత భారీ మెజార్టీతో ముందుకొచ్చిందో, వైసీపీ దారుణంగా పతనమైందో, వాళ్ళు అప్పుడు కూడా రియలైజ్ అయినట్టు అనిపించలేదు నాకు. మేము చేసిన సేవ, మేము చేసిన పథకాలే మాకు నిలబడతాయి, వీళ్ళ ఆప్యాయతలు ఏమయ్యాయి అని అంటున్నారు తప్ప, అరే మనం ఇక్కడ తప్పు చేసామే, ఏం తప్పు చేసాం, సరే ఈసారి ఆ తప్పుని అధిగమించి మళ్ళీ మేము ముందుకు వస్తామని అని లేదు. గత 5 ఏళ్లలో వీళ్ళు ఎన్ని చేసినా ఎవరూ మాట్లాడలేక, సామాన్యులు కూడా ప్రశ్నించలేని పరిస్థితి ఉండేది కాబట్టే ఈరోజు అందరూ ఓటుతో వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఈ విధంగా తెలియజేశారు. అయితే ఇప్పుడు ఇది ఇలా మాట్లాడడానికి ప్రధాన కారణం ఏంటంటే పిన్నెల్లి గారి వ్యవహారం. పిన్నెల్లి గారి వ్యవహారం మనం క్లియర్గా చూసాం. ఆయన ఒక బూత్లోకి వెళ్ళి చొరవ తీసుకొని అక్కడ అధికారులున్నా పోలీసులున్నా ఎవరిని పట్టించుకోకుండా ఏమంటుందని ఈవీఎం మిషన్ తీసుకొని బదలగొట్టి అక్కడ అడ్డుగా ఒక టీడీపీ ఏజెంట్ వస్తే ఆయనకి వేలు చూపించి వారించి ఆయన తర్వాత బయటకు వచ్చాక ఆయన కొట్టి చాలా ఇష్యూస్ అయినప్పటికి కూడా అది పోలింగ్ అయిన తర్వాత ఇష్యూ న్యూస్లోకి వస్తే అసలు వీడియో ఎలా బయటకు వచ్చింది అన్నారు, కానీ తప్పు చేసిన గురించి మాట్లాడలే. సో ఇప్పుడు మొత్తానికి ఆయన ఎక్కడ అరెస్ట్ చేస్తారని చెప్పి ముందుగానే హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకొని ఇన్ని చేస్తే మొత్తానికి ఆయన దొరికిన తప్పులకి ఆయనకి ఎలాగైనా అరెస్ట్ చేస్తే ఇప్పుడు ఆయన కలిసి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటంటే, ఎప్పుడు మీ రోజులే ఉండవు, మా రోజులు ఉంటాయి, మీరు ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వండి కానీ ఇలాంటి అరాచక పరిపాలన కాదు అంట. ఎట్లా అంటారమ్మా? అంటే గత 5 ఏళ్ళు మర్చిపోయారు ఒక్కసారిగా. ఇప్పుడు 1 రోజు 2 రోజులు అంటే ఏదో మర్చిపోయాడు. ఇప్పుడు 5 ఏళ్ళ కింద జరిగింది మర్చిపోయాడు వాడికి. ఈ 5 ఏళ్ళలో రోజు ఏదో ఒకటి జరిగిందే ఉంది కదా. ఎవరైనా నోరు ఎత్తగలిగారా? చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేశారే అన్యాయంగా. ఇప్పుడు దాని గురించి ఇప్పుడు ఏమైనా మాట్లాడుతున్నారా? ఎందుకు మాట్లాడట్లేదు? దాని గురించి అరెస్ట్ చేసిన వ్యక్తి ఏమయ్యాడు? ఆ అరెస్ట్ చేసిన సిఐడి చీఫ్ ఏమయ్యారు? దానికి సంబంధించిన సృష్టించిన ఏవైతే డమ్మీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏమయ్యాయి? వాళ్ళే కదా తగలబెట్టేశారు. అది కూడా మనకు వీడియోలో చూసాం కదా. అవన్నీ వదిలేసి ఇప్పుడు పిన్నెల్లి లాంటి వ్యక్తిని అన్యాయంగా అరెస్ట్ చేశారని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా రెడ్ బుక్ ను బేస్ చేసుకొని ఇవన్నీ చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు ఎందుకు రెడ్ బుక్? లోకేష్ అనేవాడు ఒక పప్పు కదా, లోకేష్ అనేవాడు వీళ్ళ దృష్టిలో ఒక మనిషే కాదు కదా. ఆయన రెడ్ బుక్ భయపడాల్సిన అవసరం ఏముంది? అంటే మీరు తప్పులు చేస్తుంది అందులో నోట్ చేసి ఉంది కాబట్టి మీరు భయపడుతున్నారు కదా, మీరు ఒప్పుకున్నట్టు కదా. అంతే కదా. ఇప్పుడు పిన్నెల్లి వ్యవహారం కూడా ఏం మాట్లాడుతున్నారు మీరు బాగా గుర్తు చేశారు. ఆ సిఐని ఇంతవరకు సిఐ పిన్నెల్ని చూడలేదు, అయినా సిఐ అరెస్ట్ చేశారు అని చెప్తున్నారు. అంటే అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి ఒప్పుకున్నట్టే. పిన్నెల్లి అనే వ్యక్తి ముందంతా ఏమన్నారు, అక్కడ లోపల పాము దూరింది కాబట్టి కొట్టామన్నారు. ఇప్పుడు ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ టీడీపీ వాళ్ళు రిగ్గింగ్ చేశారు కాబట్టి కొట్టారు, అదే మా వైసీపీ ఓట్లు ఉంటే కొట్టం కదా అని అన్నారు. అంటే ఇండైరెక్ట్ గా పిన్నెల్లే చేసినట్టు ఒప్పుకున్నట్టేగా. అది చూడండి ఆ స్టేట్మెంట్లు. వాళ్ళు ఎంత మేధావిగా ఏదో రాజకీయం చేయాలని మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ ఇండైరెక్ట్ గా తేలుకుట్టిన దొంగల్లాగా ఉండిపోయారు. అట్లా దొరికిపోయినట్టే కదా. మొత్తానికి పిన్నెల్లి గారే అది ఈవీఎం తీసి బదల కొట్టినట్టుగా ఒప్పుకున్నట్టేనా? స్వయంగా వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే అయిందా? వాళ్ళు అసలు అంత సింపుల్ గా ఎవరికి అర్థం కాదు. అంటే పిల్లంట కళ్ళు మూసుకొని పాలు తాగేస్తుందంట, మన ఎవరు చూడట్లేదు, అట్లా అనుకుంటారా ఏంటి? సో మొత్తం మీద లోకేష్ అనే వ్యక్తి రెడ్ బుక్ ను అంశంగా తీసుకుంటే వాళ్ళకి 4 రోజులు అయిపోవస్తుంది. 4 రోజులు అయిపోయినా కూడా ఏం చేయలేదుగా. పిన్నెల్లి లాంటి వ్యక్తి మరీ విపరీత ధోరణిలో ప్రవర్తించబట్టి అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేసినా తప్పులేదు. అలాగైతే మిగతా చాలా మంది ఉన్నారు. ఇంకా స్కాములు ఇవన్నీ వస్తాయి, కంగారు పడకండి. ఇంకా బోల్డ్ తతంగం ఉంది. ఎవరెవరు కలుగులోంచి ఒక్కొక్కటి బయటికి లాగాలి. ఎవరెవరు ఎన్ని స్కాములు చేశారో, ఒక్కొక్క మంత్రి ఎన్ని మాట్లాడారో అవన్నీ బయటకు వస్తాయి.
నిజంగా అంత రెడ్ బుక్ కక్ష అనుకుంటే ఫస్ట్ కొడాలి గారినే ఏదో కక్ష సాధింపుగా ఏదో చేయాలి, ఆయన ఏం చేయలేదుగా ఆ లెక్కను చూసుకుంటే. సో మొత్తానికి ఎక్కడ మీరు అన్నట్టు భయం అయితే కనిపిస్తుంది కదా. రెడ్ బుక్ అనే రెడ్ బుక్ అనే వ్యక్తి లోకేష్ పట్టించుకోవద్దు, ఆడు చిన్న బొడ్డోడు, వాడిని కూడా పట్టించుకుంటాడులే అన్నట్టుగా అన్నారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈయన ఎక్కడ మాట్లాడారమ్మా, ఎంతసేపు ఆయన అనుచరులు వాళ్ళ మంత్రులతో మాట్లాడించారుగా, వాళ్ళతో ఉసుగొలిపి మాట్లాడించాడు తప్ప ఈయన మాత్రం అమాయకంగా ఒక చేతులు కొట్టుకొని మైక్ పెట్టి అలా మాట్లాడమే తప్ప. అంటే ఏదో తెలుగులో సామెత కూడా ఉందమ్మా, చుట్టంతో పాము కొట్టి ఇంట్లో దూరిన పాముని కర్రతో కొట్టించాడంట ఇంటికి వచ్చిన చుట్టంతో. అంటే అయితే పాము చచ్చిపోద్ది, లేదా ఇంటికి వచ్చిన చుట్టం చచ్చిపోతాడు తప్ప ఈయనకేం కాదు, ఈయన బానే ఉంటాడు. సో అలాగా ఈయన చుట్టూ ఉన్న మంత్రులు పాపం, మరి ఈయన అధినేతగా ఒక అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ఈయన ఆజ్ఞలు జారీ చేస్తే వాళ్ళేం ఏం చేయగలరు? సరే మా అధినేత అంటున్నాడు, ఆయన అధినేత దృష్టిలో పడాలి, మాకు పార్టీ పరంగా ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయనా తాపత్రయమో స్వార్థంతోనో వాళ్ళేవో కౌంటర్లు, నోటుకు వచ్చినట్టు మాటలు, చంద్రబాబు గారిని, ఆయన భార్యని, కొడుకుని, పిల్లల్ని అందరినీ విమర్శించారు. ఇప్పుడు నుంచి వీళ్ళ దగ్గరికి వచ్చి ఒక అరెస్ట్ జరిగేసరికి, ఒక అరెస్ట్ అది కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని హౌస్ అరెస్ట్ చేశారు, లోకేష్ గారిని ఎక్కడికెక్కడ చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా ఆపేశారు, ఎంతో మంది కార్యకర్తల్ని దళితులు కూడా చాలా మంది చంపేశారు, లేపేశారు, అంతందు వివేకానంద రెడ్డి గారిని చంపేశారనే విషయం తెలుసు. బట్ ఎవరు చంపారని ఇంతవరకు క్లారిటీ లేదు. మరి దాని మీద 5 ఏళ్ళు ఏం చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు వీళ్ళకి వచ్చేసరికి ఇప్పుడు భయం అనేది కలిగి రెడ్ బుక్, లోకేష్, పవన్ కళ్యాణ్ అనే పేర్లు నోట్ల నుంచి వస్తున్నాయి. ఇన్ని రోజులు ఆ ఛానల్లో పేర్లు కూడా రాలేదంటే మా ముందు మీరంతా జూజూబీ అన్నట్టుగానే బిహేవ్ చేశారు. ఇప్పుడు ఇవన్నీ వస్తున్నాయంటే మీరు అన్నట్టు మేబీ భయమో, లేదంటే నెక్స్ట్ 5 ఏళ్ళలో పార్టీ ఉంటుందా మనుగడలో ఉంటుందో లేదో అని ఒక రకమైన అభద్రతా భావమో అయిండొచ్చు. కాబట్టి పిన్నెల్లి గారి లాంటి అరెస్టులతో మెల్లమెల్లగా అది కూడా జనాల్లో కూడా ఉండాలి కదా, ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చాము, ఫలానా నాయకుని కలిసాను, నేను ఎవరికి ఏదైనా కూడా నేను కలుస్తున్నాను, మీకు అండగా ఉంటానని చెప్పే ప్రయత్నంలో భాగంగా చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు దీని గురించి ఏం పట్టించుకోవట్లేదు. మీరు కూటమి వాళ్ళు కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్లకి అక్కడక్కడ మంత్రులు ఎవరో స్టేట్మెంట్ ఇచ్చిస్తున్నారు కానీ మరీ పర్సనల్గా వెళ్ళిపోయి ఏం మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారి కోసం ఏం పట్టించుకోవట్లేదు. సో అలాగే ఉండాలి. బట్ వీళ్ళు ఏదో మరి ఓడిపోయి ఘోర పరాభవం కాబట్టి తేరుకోలేకపోతున్నారు, తేరుకోలేక ఏవో మాట్లాడుతున్నారు. మాట్లాడండి, చూద్దాం ఏం జరుగుతుంది. అంటే ఇప్పుడు మరి వీళ్ళ అరెస్టులు జరిగే అవకాశం ఉందంటారా? ఎవరెవరైతే అవినీతికి పాల్పడ్డారు ఎంతో మంది ఉన్నారు. పక్కాగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వీళ్ళ సృష్టించే డాక్యుమెంట్స్ కాదు, పక్కాగా ఉన్న డాక్యుమెంట్స్ తో ఖచ్చితంగా అవి జరుగుతాయి. కాకపోతే వీళ్ళు ఎన్నో తప్పులు చేసినా ఒకవేళ చేస్తే వీళ్ళు ఏమంటున్నారు తెలుసా, కక్ష సాధింపు అంటున్నారు. చూడండి, అవును, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే అన్నారు కదా, ఇప్పుడు మీడియా జైల్లో తను మీట్ అయ్యి వచ్చిన తర్వాత మేము ఓటేయలేదని చెప్పేసి మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు, మా మీద దాడులకి పాల్పడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా. మరి ఓటైపోతే అంత మెజార్టీతో ఎలా గెలిచారు? ఇప్పుడు గెలిస్తే మాత్రం అక్రమం అంట, 2019లో గెలిస్తే మాత్రం అది న్యాయమా? ఇంకే అలాంటి ఏం మాట్లాడతామా? కాబట్టి అట్లా జరుగుతుంటే ఒక్కొక్కడి పక్క ఆధారాలతో జరిగినప్పుడు లా అండ్ ఆర్డర్ అంతా కంట్రోల్కి వచ్చినప్పుడు అన్ని జరుగుతుంటే దాంట్లో కక్ష అంటారు, వాళ్ళు కూడా న్యాయమే గెలుస్తుంది, కడిగిన ముత్యం తిరిగి వస్తావు అని అంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.